స్పియర్ ఫిషింగ్ అటాక్ అనేది కొంతమంది వ్యక్తులను లేదా సంస్థలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుంది. కానీ నార్మల్ ఫిషింగ్ అటాక్లో సైబర్ క్రిమినల్స్ వందలాదిగా మెసేజ్లు పంపి ఆ మెసేజ్ క్లిక్ చేసిన వాళ్లే బాధితులుగా ఉంటారు. కానీ స్పియర్ ఫిషింగ్లో సైబర్ క్రిమినల్స్ కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని సంస్థల మీద రీసెర్చ్ చేసి, అనగా సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా వాళ్ళ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకుని వాటికి సంబంధించిన లింక్స్ మెసేజ్లుగా తయారు చేసి వారికి పంపిస్తారు. ఉదాహరణకు డాక్టర్స్ అయితే వారికి సంబంధించిన లింక్స్, ఫిట్నెస్ ప్రొఫెషనల్ అయితే వారికి సంబంధించిన లింక్స్ పంపిస్తారు. బాధితులు అది వారి సంస్థల నుంచే వచ్చింది అని లేదా వారి పర్సనల్ ఇంట్రెస్ట్ కి సంబంధించినది అని తప్పకుండా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మనం మొబైల్ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మరియు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ సైబర్ క్రిమినల్స్ చేతిలోకి వెళ్లిపోతుంది. మనం ఇటువంటి సైబర్ నేరాలు బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. అనుమానాస్పద లింక్స్ ఈమెయిల్లో గానీ, వాట్సాప్లో గానీ, మరే ఇతర సోషల్ మీడియాలో వచ్చిన మనం క్లిక్ చేయకూడదు. అలాగే ఎవరైతే పంపిస్తున్నారో వారిని మనం వెరిఫై చేసుకోవాలి. అన్నోన్ పర్సన్ అయితే ఖచ్చితంగా మనం లింక్ క్లిక్ చేయకూడదు. ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్స్ మరియు సోషల్ మీడియా అకౌంట్స్ కి ఖచ్చితంగా స్ట్రాంగ్ పాస్పోర్ట్ పెట్టి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇటువంటి కొత్త తరహా సైబర్ క్రైమ్స్ ని ఈ ఛానల్ ద్వారా తెలుసుకుని మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ కూడా ఇటువంటి మోసాలకు గురి కాకుండా వారికి అవేర్నెస్ కల్పించండి.